పురుషులు. ఆగండి ఆగండి, భయం ఎందుకు? మీరు ఇక్కడే ఉండవచ్చు, నేను పెడతాను. లేదు లేదు, మీరే ఉండు, నేను వెళ్తాను. ఏమండి ఆగండి, మీరు కొండ మర్చిపోయారు. వర్షంతో పాటు మెరుపులా వచ్చి మాయమైంది. ఎవరి సుందరి? ఆశ్చర్యంగా ఉంది. పాపా పాపా తాత, అయ్యో పాప పాప, ఏంటా బెదురు? ఎవరైనా తరుముకొత్తుండదా? కాదు పాప, అక్కడ ఆరంభంలో పురుషుడు. పురుషుడు పురుషుడా? ఎవడమ్మా అది? ఉదయగిరి యువరాజు గారు ఆరామంలో విడిది చేశారు. ఆయన కనిపించారేమో. కాదు తాత, అతను అతను నన్ను నన్ను ఏమైనా అనండా? లేదు పాప, అతనే కళ్ళుతో చిగేలుమని చూశాడు. నా గుండెల్లో తళుక్కుమంది. నాకేదో గాబరా వేసింది, వచ్చేశాను. వచ్చావుగా, గాబరే ఎందుకో? అవును, ఎందుకో ఏమో. రా పాప. తాతాయ్ తాతాయ్, మీరా ఇలా వచ్చారే? ఆ పిల్ల మన మానవ జాతిలోదేనా? ఏ అలా అడుగుతున్నారు? ఇంతకు ముందు నన్ను ఒక ఎలుగుబంటి పీడించింది. అంతలో ఈ పిల్ల మెరుపులా వచ్చి కరడి కరడి వచ్చు వచ్చు, ఆ మనుషులు వీడు పో పో అనగానే అంతటి క్రూర మృగం తోకం పుడిచి తల వచ్చి అదే పోత. ఆ మహిమ చూసి ఆమె దేవతో వనదేవత అనుకున్నాను. ఒక్క మాటతో అంతటి క్రూర మృగాన్ని శాసించిందాయా. క్రూరముఖమేమిటి? వాటిని మించిన క్రూరుడు, హంతకుడు, రాక్షసుడు ఆ గండ్రగోళి. వాడి వేళ ఇలాంటి సాధు ఋషి వంటి వాడైనాడంటే ఆ పిల్ల మహిమే. చిన్నప్పుడు వాడికి దొరికింది. ఓహో, అలాగా? వాన కాదు వరద రాజా, పూల వాన కురేయాలి వరద రాజా. మిత్రమా మిత్రమా, అక్కడకు సెలవు ఉంది. ఫలాబడి మిత్రమా, ఈ దివ్య సుందరి మీకు కనిపించిందన్నమాట. ఒక్క కనిపించడం ఏమిటి, నా హృదయాన్ని హరించుకుపోయింది. ఫలాబడి తేలిపోయి అక్కడ ఆ సుందరి పురుషుడు పురుషుడు అని ఇచ్చిన బిరుదు మీకేనన్నమాట. మిమ్మల్ని ఆ సుందరి ఎంతగా ఆకర్షించిందో మీరు ఆ సుందరిని అంతగానే ఆకర్షించారన్నమాట. మిత్రమా, ఇప్పుడు నా అవస్థ ఏం చెప్పను? నాడు శకుంతలను చూచిన తొలి క్షణంలో దుష్యంతునకు కలిగిన అనుభూతి నాకు కలుగుతుంది. ఏమే నా జీవిత భాగస్వామిని అని ఏదో పారవశ్యం కలిగింది. అందుకే మీ మనసును హరించిన ఈ కన్యామణి కర్మవశాత్తు రాళ్లల్లో రాలిన రత్నమని నాకు తెలిసి వచ్చిందనుకోండి. ఇక మీ అన్యోన్య ఆకర్షణలు, పరస్పరానురాగాలు, హఠాత్తు ప్రేమలు ఎన్నో 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 సముచితములే అనుకోండి. మిత్రలాభం అంటే తమరే అనుకోండి. అనుకోండి. బడాబడి